మల్చేటి భాస్కర్ రెడ్డి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాతిగా చాలా సుదీర్ఘమైన సమయం అన్నమాట. అటువంటి సుదీర్ఘమైన సమయాన్ని ఎటువంటి వాళ్ళ పాప తేజస్విని ఈరోజు ఇంత వాళ్ళ అల్లుడు తొందర లేదు మేడం, మా మేడం కోరిక ఇదే. మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇందాక మనకి సర్పంచ్ గారు చెప్పినట్లుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రామ్మోహన్ అన్న జీవిత చరిత్ర గురించి ఆయన నేర్పు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పోస్టల్ డిపార్ట్మెంట్ నాగరాజ్ సార్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. 91లో చేరడం జరిగింది. దాదాపు ఈ గ్రామంలో ఒక బ్యాంకీ లాగా మనకి బ్యాంకీ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ ఆఫీస్లో ఉండే విధంగా దాదాపు నాకు తెలిసి 7-8 కోట్లు పొదుపు చేయించే జనాల చేత ఈ గ్రామంలో దీన్ని రామ్మోహన్ అన్నంటే భరోసా. ఆయన ఉంటే మా డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకం కలిగించి దాదాపు 35 సంవత్సరాలు సేవలు చేసి దాదాపు గ్రామంలో ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా నాకు తెలిసి ఇన్ని అకౌంట్లు ఉండవు. మన ఊర్లో ఉన్న అకౌంట్లు కానీ దళితులకి, ముఖ్యంగా గిరిజనులకి, హరిజనులకి, పేదవాళ్ళకి అందరికీ ఒక భరోసా కలిగించి ఆయన అందరికీ సేవింగ్స్ అకౌంట్స్, నన్ను కూడా నేను 2001లో సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్లో, ప్రతి ఒక్కరికి సేవింగ్స్ ఉండాలని ఎన్నో అకౌంట్లు చేయించాడు. అలాగే మేము కూడా రామ్మోహన్ అన్నకు అదేవిధంగా చేదోడు వాదోడుగా ఉండి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రామ్మోహన్ అన్న.